వెంకటకృష్ణ గారు, సార్. మీకు పెద్దలు సత్యమూర్తి గారికి, సోదరుడు విద్యాసాగర్ గారికి నమస్కారం. ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము భూ కబ్జాలు చూసాం, మిగతా చాలా కబ్జాలు చూసాం. ఈ సబ్జెక్ట్ మాత్రము డిస్టిలరీస్ కబ్జా. ఈ డిస్టిలరీస్ కబ్జాను కూడా ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇందువల్ల ఎంత లాభం పొందారు అని మనం డీటెయిల్ గా వెళ్ళినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్షన్స్ లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏమిటి? సంపూర్ణ మద్యపాన నిషేధం. మీరు కూడా ఉటంకించారు ఆ విషయం. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని 3 దశల్లో నేను చేస్తాను, 2024 నాటికి 5 స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడా కూడా మద్యం కనపడదు అంటూ వాళ్ళు తీసుకొచ్చారు, ఒక పాలసీ తీసుకొచ్చారు, చేశారు. ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని మనం చెప్పుకుంటాం. ఇది స్కామ్ కాదండి, మహాపాపం. మహాపాపం జగన్మోహన్ రెడ్డి చేసిన మహాపాపం. ఎందుకంటే ఈ యొక్క పాలసీ వల్ల కొన్ని వేల కుటుంబాలు, సుమారు 32,000 కుటుంబాలు, 32,000 మంది చనిపోయారని లెక్కలు చెప్తుంది. అంటే 32,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయాయి. ఇటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు ముందస్తు బెయిల్ కోసం పరుగులెడుతున్నారు. అంటే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారంటే హైకోర్టా, జిల్లా కోర్టా, లేకపోతే సుప్రీంకోర్టా? డబ్బులు ఉన్నాయండి, వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద ఫీజులు ఇచ్చుకుంటారు, పెద్ద పెద్ద విమానాల్లో వెళ్తారు, కావలసినంత చేసుకుంటున్నారు. అంత ఇసులుబాటు కల్పిస్తున్నాం కూడా. ఎందుకంటే ఇది మొదలైంది ఎప్పుడండి? మొట్టమొదటిసారికి ఇదే స్కామ్ అనుకుంటా నేను బయట తీసింది. వెంకటకృష్ణ, ఈ స్కామ్ గురించే మనం మాట్లాడుతున్నాం. మద్యం మీదనే మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వము దృష్టి సారించింది. ఎందుకంటే ఎటువంటి ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్తున్న దాని ప్రకారము కొన్ని లక్షల డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, చాలా చేయాలి. ఓకే, వెరీ గుడ్, కాదనము. ఇక్కడ ఎన్ని లక్షల డాక్యుమెంట్ వెరిఫై చేయాలండి? 3 పాయింట్లు అండి. అసలు ప్రభుత్వం అన్నది ప్రైవేటు సంస్థగా పని చేయొచ్చా? చేసిందా లేదా? ప్రైవేటు సంస్థగా మారికి రాజ్యాంగంలో హక్కుగా లేనటువంటి మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వము తన ఉద్యోగుల ద్వారా అమ్మించింది. చివరికి ఉపాధ్యాయులను పెట్టి, కాపలాగా పెట్టి మద్యం దుకాణం దగ్గర అమ్మించింది. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక పని చేసింది. తర్వాత ప్రొక్యూర్మెంట్లో విషయంలో కానీ ఎక్కడ కూడా పారదర్శకత లేదు, టెండర్లు లేవు, ట్రెజరీ రూల్స్ పాటించలేదు. వచ్చిన డబ్బును ఎక్కడ డిపార్ట్ చేశారో ఇంతవరకు తెలియదు. ఎందుకున్నాయండి? ప్రతి ఊర్లోని ట్రెజరీస్ ఎందుకు పెట్టాము? ప్రభుత్వం అసలు చిన్న చిత్తు కాగితాలు వేలం వేయాలన్నా కూడా టెండర్ పిలిచి వేయాలనేది ప్రభుత్వ పాలసీ. అటువంటిది ఇన్ని వేల కోట్ల వ్యాపారం చేసేటువంటి మద్యంలో ఎక్కడ కూడా ఎటువంటి పారదర్శకత లేకుండా ఎలా నడిపించారండి 5 సంవత్సరాల పాటు? ఏ విధంగా కేంద్ర ప్రభుత్వము కళ్ళు మూసుకొని ఉండింది? ఆ రోజు 100 కోట్ల స్కామ్ జరిగిందండి ఢిల్లీలో. అంతా సిబిఐ ఎంక్వైరీ చేసి 2 ప్రభుత్వాలను కూల్చేశారు. తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయింది, ఢిల్లీలో ప్రభుత్వం కూలిపోయింది. అంటే 100 కోట్ల మద్యము కుంభకోణంలోనే 2 ప్రభుత్వాలు కూలిపోతే 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వము, అదే ఈ యొక్క ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రోజు ఎందుకు నిలదీయలేకపోయారు? ఎందుకు ఆ రోజు బోర్డులో నిలబెట్టలేకపోయారు? అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఎవరో అండదండలు అందించారు కాబట్టి ఆయన స్పెషల్ కంటైనర్లన్నీ దేశం దాటి సముద్రాల ద్వారా, విమానాల ద్వారా, స్పెషల్ ఫ్లైట్ల ద్వారా కావలసిన రీతిలో ప్రజాధనాన్ని, ప్రజల రక్తాన్ని కట్టలు మూటలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి విదేశాలకు తరలించేశాడు. ఈ రోజు చెప్పుకుంటున్నాం ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఎవరండి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి? ఆయనకు ఒక ఐటీ సలహాదారు. జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారు ఇంత పెద్ద కుంభకోణంలో ఎలా ఇన్వాల్వ్ అయిపోయారు? అది కూడా ఆ పేరు ఎలా వచ్చింది? విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు బయట వచ్చింది. సరే, ఈ రోజు మిథున్ రెడ్డి గారి పేరు అది కాదు, ఐటీ సలహాదారు అనే పదవి ఇచ్చి సారా వ్యాపారం చేయించడం ఏంటి? ఇది ఇంకొక విచిత్రం కదా. అది కాదు వెంకటకృష్ణ గారు, గురువుల దగ్గర, పాఠాలు చెప్పే గురువుల దగ్గర, పిల్లలను తీర్చిదిద్దేటువంటి గురువుల చేత, పిల్లల భవిష్యత్తును తీర్చిదే గురువుల చేత దుకాణాల దగ్గర కాపలా పెట్టి అమ్మించినాడు ఈ పెద్ద మనిషి, ఈ చరిత్రహీనుడు. ఇటువంటి ఐటీ సలహాదారుల పేరు చెప్పి ఇటువంటి కక్కుర్తి పనులుగా కింగే పనులు చేస్తారు. ఎవరో ఎలా ఆశిస్తాం? వీళ్ళు ఐటీ కోసం ఉపయోగపడతారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటారు. వీళ్ళ సలహాలు మంచి సలహాలు ఇస్తారు. వీళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి లక్షల జీతాల్లో మేపి ఇవన్నీ ఎలా చేశాడు ఆయన? కావలసిన బంధుగణాన్ని, కావలసిన స్నేహితుల్ని దగ్గర పెట్టుకుంటూ రాష్ట్రాన్ని లూటు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ధ్వంసం చేసేశాడు. ఎంతమంది నాశనం అయిపోయారు? పైగా స్మగ్లర్ తయారయ్యారు. ఇక కనిపించిన బ్రాండ్ లేదు, పాపులర్ బ్రాండ్ లేదు, పిచ్చి బ్రాండ్లన్నీ 23 రకాల బ్రాండ్లను తీసుకొచ్చి రాష్ట్రం మీద వదిలాడు. ఆ 23 రకాల బ్రాండ్లలోనే విషపూరితాలు ఉన్నాయని
ఆనాటి వాళ్ళ ఎంపీనే రఘురామకృష్ణరాజు ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ తెచ్చి ముందర పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ తెచ్చి పెట్టింది. ప్రజా సంఘాలు రిపోర్ట్లు తీసుకొచ్చి ముందర పెట్టాయి. విషపూరితమైనటువంటి లెక్కర్ అమ్ముతున్నాడని చెప్పాం. నిజమే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. సత్యమూర్తి గారు నమస్కారం అండి.